ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు. అందరూ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కాబట్టి ఇంకా ఆయన డిప్రెషన్లోనైపోయి బెంగళూరులోనే ఉంటున్నారు అని టీడీపీ కార్యకర్తలు కూడా విపరీతమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. కానీ మనన్న జగనన్న ఇక విరుచుకుపడినటువంటి పుల్లా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదకి వచ్చేసారు. తమ కార్యకర్తలకి ఎవరైనా సరే సమస్యలు కనుక చేస్తే వాళ్ళంతా తేల్చడానికి జగనన్న గారు రెడీగా ఉన్నారు. అనేక ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటనలు కూడా చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. త్వరలో కూడా పాదయాత్ర అనేది కూడా ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మనం గమనించినట్లయితే రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది కూడా ఆంధ్రప్రదేశ్లో అమలవుతుంది. వారు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎలాగూ పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు. ప్రజలలో తీవ్ర స్థాయి వ్యతిరేకత వస్తున్నది. దానివలన మళ్ళా జగనన్న యొక్క ఓటు బ్యాంక్ పెరుగుతున్నది. ఆల్రెడీ 40% ఉన్నది, ప్రస్తుతం 50% వరకు వచ్చిందని వీడికి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఉన్నటువంటి లొకలొకలు కూడా ప్రస్తుతం బయటపడుతున్నాయి. ఇక చివరికి ఇది ఏ స్థాయిలో వచ్చిందంటే వారు వేసినటువంటి శిలాఫలకంలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా లేకుండా శిలాఫలకం వేశారంటే ఇక జనసేనలో ఉన్నటువంటి నాగబాబు గారు ఎటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది కూడా అందరికీ అర్థమైపోయింది. ఈ యొక్క కూటమి అనేది ఎప్పటికప్పుడు త్వరలోనే పడిపోయే అవకాశం ఉంది. వాళ్ళ మధ్య విభేదాలు బయటకు వచ్చి కూటమి విడిపోయే అవకాశం ఉంది అనేది కూడా వార్తలు వస్తుంది. వాళ్ళు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా జగనన్న మటుకు ఇక రాష్ట్రంలో కూడా తన ప్రతాపాన్ని చూపించడానికి కూడా రెడీగా ఉన్నారు, చూపిస్తున్నారు కూడా. ఇక కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి ఇక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజల యొక్క మనస్సుని డైవర్ట్ చేయడానికి కూడా తీవ్రంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మనం గమనించినట్లయితే రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా క్రమక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతలు మినిస్టర్లు మొదటి వాళ్ళందరినీ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా ప్లాన్ జరుగుతున్నాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కూడా మెల్లగా అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. దీన్ని ప్రజలు కూడా తీవ్రంగా కూడా గమనిస్తున్నారు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కూడా. ఎందుకంటే ఈ విధమైనటువంటి కల్చర్ అనేది చాలా ప్రమాదకరమైన కల్చర్. ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేసుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ప్రభుత్వం మారితే వాళ్ళు మళ్ళా గత ప్రభుత్వంలో వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పోతే ఇది చివరికి ఎక్కడికి పోతుంది? ప్రజాస్వామ్యం అంటే అది కాదు కదా. కాబట్టి ఇటువంటి అరెస్టులపై తీవ్రంగా ప్రతిఘటన ప్రదర్శిస్తున్నారు మన అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా ఆయన అనేక ప్రజా సమస్యలపై కూడా తన పోను కూడా చూపిస్తున్నారు. ఎక్కడికి వచ్చినా ప్రపంచం జనం ఒక జగన్ గారు కనబడితే చాలని ఎక్కడ చూసినా జనం జనం జనం. ఈ జనం యొక్క విజృంభణకి కూటమి ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక మనం లేటెస్ట్గా చూసినట్టయితే లోకల్ ఎలక్షన్లో కూడా జగన్ సత్తా ఏంటనేటువంటిది కూడా స్పష్టంగా కనపడింది. 50 స్థానాల్లో జరిగిన చోట 39 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఇది నిజంగా అత్యంత రికార్డు. ఇది కారణం ఒకటే, కూటమి ప్రభుత్వం పట్ల ఉన్న అసంతృప్తే ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమాన రూపంలో బయటకు కనిపించింది. వారు చెప్పిన హామీలు ఏమీ లేవు, చెప్పినట్టుగా అమలు జరగటం లేదు. ఇది స్పష్టంగా అర్థమైపోయింది. అమలు చేస్తారనేటువంటి నమ్మకం కూడా ప్రజల్లో లేదు. ఎందుకంటే దానికి తగినటువంటి ఫండ్స్ కూడా లేవని స్వయంగా ప్రభుత్వం ప్రకటిస్తుంది. కాబట్టి ఇప్పుడు చేసిన అమరావతి అభివృద్ధికి కూడా అప్పు తెచ్చుకొని అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి వస్తున్నది అనేటువంటి విధంగా కూడా పరిస్థితి కనబడుతుంది. ఇక అప్పు తెచ్చి
కడితే దాని అభివృద్ధి ఎలా అంటారు? దాని అభివృద్ధి అన్నారు. ఆదాయాన్ని పెంచుకొని తద్వారా అభివృద్ధి చేస్తే దాని అభివృద్ధి అంటారు. ఏదేమైనా ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా కనిపిస్తున్నది. ఇక జగన్కి ఎంతో ఆదరిస్తున్నారు. ఆయన ఎక్కడ వస్తే జనం ప్రపంచమే. ఇది గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి టీడీపీ వాళ్ళు. గమనించినట్లయితే రాప్తాడికి జగన్ రాబోతున్నారు. ఆయన రాబోతున్న సందర్భంలో ఈ యొక్క సునీత గారు చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేంటంటే ఇదివరకు పరిటాల రవి గారు పర్యటన చేసినప్పుడు పులివెందుల్లో ఆయన అడ్డుకున్నారని, మన వెనక ఎక్కువ వాహనాలు రాకుండా చేశారని, ఈ విధంగా చేశారు కాబట్టి తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారని కూడా ఆమె బహిరంగంగా చెప్పింది. ఛాలెంజ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకొని అంత సత్తా మీకుంటే ఆపు అని కూడా పరిటాల సునీత గారికి ఛాలెంజ్ చేస్తున్నాం బహిరంగంగా. పరిటాల సునీత గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వస్తే హెలికాప్టర్ దిగకుండా ఆపే శక్తి తమకుందని, అట్నుంచే వెనక పంపించే శక్తి కూడా ఉందని చెప్పారు. అంతేకాకుండా కార్యకర్తలను కలవకుండా వెనక పంపించే శక్తి తనకుందని చెప్పారు. ఈ లింగమయ్య అనేటువంటి ఆయన యొక్క పరామర్శకి జగన్ రావాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పారు. కానీ తమ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారట. ఆ ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ఎటువంటి అడ్డు కూడా చెప్పకుండా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి యాత్రకు అడ్డు చెప్పకుండా ఉంటారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసి మీరేం సాధించాలనుకున్నారు? మీకు నిజంగా దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకుడి యొక్క దీన్ని అడ్డుకునేటువంటి హక్కు కూడా ఎవరికి లేదు. పరిటాల సునీత గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించడం జరుగుతున్నది. దమ్ముంటే జగన్ పర్యటన అడ్డుకోండి, మీకు చేతనైతే అని కూడా బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నాం. ఆయన చెప్పిన చోట హెలిప్యాడ్ కూడా పెట్టడానికి అవకాశం ఇవ్వలేదు, వేరే ప్రాంతాల్లో ఇచ్చారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అంటే ఇప్పుడు ప్రపంచమే కదా, ఎక్కడొచ్చిన జనం ప్రపంచం. జగన్మోహన్ రెడ్డి యొక్క కనబడితే చాలు జనం ప్రపంచం వచ్చేస్తారు. కాబట్టి కార్యకర్తలందరినీ రాకుండా కూడా అడ్డుకోవడానికి కూడా తగినటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడి కార్యకర్తలను అక్కడే అడ్డుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా వింటుంది. ఎవరు ఏం చేసినా సరే జగన్ ప్రపంచాన్ని అడ్డుకోలేదని పరిటాల సునీత గారికి ఛాలెంజ్ చేస్తున్నాం. ఆమె అంటున్నారు, గొడవలు పెట్టడానికి జగన్ గారు వస్తున్నారు అంటున్నారు. గొడవలు పెట్టడానికి జగన్ గారు రావడం లేదు, న్యాయం చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని అంటున్నాం. ఆయన వస్తారు, తన సత్తా చూపిస్తారు, హామీ ఇస్తారు, మడమ తిప్పరు అని ఈ విధంగా కూడా బహిరంగంగా ఈ యొక్క సునీత గారికి తెలియజేస్తున్నాం.